ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జన్మభూమి 2 త్వరలోనే ప్రారంభించాలని పొలిట్ బ్యూరో నిర్ణయం. కర్ణాటక సీఎంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చ. ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకోవడానికి సహకరించాలని విజ్ఞప్తి చేసిన పవన్ కళ్యాణ్. మంగళగిరిలో కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్. పద్మశాలి సంఘం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని కితాబు. నగరంలో ఘనంగా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర జన్మదిన వేడుకలు. తన జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్న కనకమేడల. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. పేదరిక నిర్మూలనపై ఈ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జన్మభూమి 2ను త్వరలోనే ప్రారంభించాలని నిర్ణయించారు. నైపుణ్య గణనను దేశంలోనే తొలిసారిగా ఏపీలో చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందని ఇందులో పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవులు భర్తీ చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చారు. కర్ణాటక సీఎంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిశారు. వారి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ రాష్ట్ర సీఎంను కలిశారు. సిద్దరామయ్యకు పుష్పగుచ్చాన్ని ఇచ్చి శాలువ కప్పి సత్కరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి సహకరించాలని పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎంకు విజ్ఞప్తి చేశారు. వన్యప్రాణి అటవీ సంరక్షణ అంశాలపై కూడా చర్చించారు. అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్తో ఉప ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఏపీలో అటవీ ఏనుగుల ఆగడాలను అడ్డుకోవడానికి కొంకి ఏనుగులను ఇవ్వాలని కోరనున్నారు. విజయనగరం, పార్వతీపురం, చిత్తూరు జిల్లాల్లో అటవీ ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ సమస్య దీర్ఘకాలికంగా ఉంటోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏనుగులను అడవిలోకి తరిమేందుకు కొంకి ఏనుగులను పంపాలని మంత్రి ఈశ్వర్ను కోరనున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి మంగళగిరి నియోజకవర్గ సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి లోకేష్ గురువారం ఉదయం ప్రారంభించారు. శ్రీ భద్రావతి సమేత భావనాఋషి స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న లోకేష్ బ్రాహ్మణి దంపతులకు బహుత్తమ సంఘం పెద్దలు ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ భద్రావతి సమేత భావనాఋషి స్వామి ఆలయాన్ని దర్శించుకుని లోకేష్, బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పద్మశాలి బహుత్తమ సంఘం చేపట్టిన కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పారు. మంగళగిరి చేనేతలు తన ఆత్మ బంధువులని, ఎన్నికల్లో వారు తనపై చూపిన అభిమానం జీవితంలో మరువలేనని తెలిపారు. ఒక ఐటీ ఉద్యోగం వచ్చిందనో, పలానా ఉద్యోగం వచ్చిందనో ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకు వెళ్ళొచ్చు, కానీ ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు. అది చాలా చాలా అవసరం. మంగళగిరికి ఒక ఘన చరిత్ర ఉంది. ఆ చరిత్రని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి పైన ఉంది. ప్రత్యేకంగా నా పైన కూడా ఈరోజు ఉంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ బాధ్యత మీరు నాకు అప్పగించారు. పెద్దలన్నట్టు తరతరాలుగా వస్తున్న సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం నా పైన ఉంది. పెద్దలన్నట్టు రాజకీయాలు దూరంగా పెట్టి, అంటే పార్టీలు దూరంగా పెట్టి, కలిసికట్టుగా ఒక పక్కన నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, గుడి అభివృద్ధి కానివ్వండి, కళ్యాణ మండపం అభివృద్ధి కానివ్వండి, చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. నేను అనేక సార్లు కూడా అన్నా, 4 సంవత్సరాలు 9 నెలలు మన ప్రాంత అభివృద్ధి గురించి, ప్రజల అభివృద్ధి గురించి
పేదరికం లేని మంగళగిరి గురించి మనందరం కలిసికట్టుగా మాట్లాడదాం, పోరాడదాం, నిలబడదాం. చివరి 3 నెలల మటుకు రాజకీయం చేద్దాం. అంటే ఎన్నికలు వస్తాయి కదా, 3 నెలల గురించి తెలుసుకోవటం, అదే కాకుండా ఇక్కడ సొసైటీస్ ఎంత మంచి పనులు చేస్తున్నాయో వాటన్నిటి గురించి తెలుసుకోవటం, పద్మశాలి కమ్యూనిటీ పెద్దలందరూ ఎంత కష్టపడుతున్నారో దాని గురించి తెలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ మన పద్మశాలి ఎంపవర్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం ఎంతో చేయబోతున్నాము. అదే కాకుండా ఇక్కడ చేనేత కార్మికులే కాకుండా స్వర్ణకారులు చాలా మంది ఉన్నారండి, చాలా టాలెంటెడ్ వారు ఉన్నారు. ఆయన కమిట్మెంట్ ఇచ్చినట్టు రాబోయే 4-5 మంత్స్లోనే ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఒక గోల్డ్ హబ్గా తీర్చిదిద్దడానికి కష్టపడతాం. దానికి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ మొదలైంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో కూడా ఇక్కడ గోల్డ్ వర్కర్స్ డెవలప్మెంట్లో చాలా జరుగుతుంది. గొల్లపూడి టీడీపీ ఇన్ఛార్జ్ కె రవి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయటం హర్షదాయకమని మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర పిలుపునిచ్చారు. మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర జన్మదిన వేడుకలు కబేలా సెంటర్ రామరాజ్యనగర్లో ఘనంగా జరిగాయి. గొల్లపూడి టీడీపీ ఇన్ఛార్జ్ కె రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కనకమేడల పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేయడం సంతోషదాయకమన్నారు. స్థానిక ప్రజలు నీటి సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కొంత ప్రాంతం పంచాయతీ పరిధిలో ఉండటం, మరికొంత ప్రాంతం కార్పొరేషన్లో ఉండటం వలన సమస్య పరిష్కారం కావటం లేదన్నారు. అధికారంలో ఉన్న గత ప్రభుత్వం ఈ సమస్య పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రామరాజనగర్కి చెందినటువంటి రవి గారు, మిగతా అక్కడ పెద్దలందరూ కూడా రామారావు గారు అందరూ మెడికల్ క్యాంప్ పెట్టడం, ఆ సందర్భంగా నాకు తెలియజేయటం, నేను కావాలని చెప్పి వాళ్ళతో మనస్ఫూర్తిగా చేసినటువంటి కార్యక్రమానికి ముందుగా వారందరికీ కూడా చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. నా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ప్రథమంగా అక్కడ కనపడినటువంటిది ఇక్కడ ఈ ప్రాంతపు ప్రజల్లో ఉండేటటువంటి ఆప్యాయత, అనురాగం, అనుబంధం. దానికి దృష్టిలో పెట్టుకుని మేము ఇంతకాలం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ ఇవేమీ కూడా మా దృష్టికి రాలేదు. ప్రథమంగా ఇక్కడ మంచినీటి సమస్య అనేటటువంటిది ప్రధాన సమస్యగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ సమస్యకు సంబంధించి సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కారానికి మీతో కలిసి కృషి చేసి పరిష్కరించడానికి ముందుంటాను. ఆ దిశగా మనం కార్యక్రమాన్ని చేపట్టడానికి ఇక్కడ మన వాళ్ళందరితో పూర్తిగా కూడా నేను కలిసి పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మెడికల్ క్యాంప్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం, తర్వాత ఇక్కడ వాళ్ళందరూ కూడా అనేక మంది రిటైర్డ్ ఎంప్లాయీసు, మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, అనేక రకాలుగా చెందినటువంటి వాళ్ళు ఉండటం, అసలు ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా సమస్య పరిష్కారం కాకుండా అపరిష్కృతంగా ఉండటం అనేటటువంటిది కొంచెం దురదృష్టకరమైనటువంటి విషయం. అయితే ఏంటంటే అటు గ్రామ పంచాయతీకి, ఇటు మున్సిపాలిటీకి కాకుండా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నది గమనిస్తున్నాం. ఈ కనకమేడల రవీంద్ర కుమార్ గారు బర్త్డే సందర్భంగా మన రామరాజనగర్లో మెడికల్ క్యాంపు చూపిస్తూ పేదలకి ఉచితంగా మెడిసిన్ కూడా పంపిణీ చేస్తూ ఇక్కడ స్థానికంగా మంచినీళ్ళు కానీ చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మన ఎంపీ గారి దృష్టికి, మన ఎక్స్ఎంపీ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఈ కార్పొరేషన్లో కానీ కలెక్టర్కి కానీ అర్జీ పెట్టి అవన్నీ పరిష్కార దిశగా చూస్తానని చెప్పి రిజర్వేషన్లకు ప్రధాని మోదీ గండి పెట్టాడని మోదీ అమిత్ షాను కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ హెచ్చరించారు. బంగ్లాదేశ్ పరిణామాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసిన తర్వాత భారతదేశ అఖండత దెబ్బతింటుందేమోననే ఆందోళనలో అందరిలో ఉందని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ పరిస్థితులు భారత్లో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మోదీదన్నారు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2028-2029 మధ్య రిజర్వేషన్లు రద్దవుతాయన్నారు. సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వస్తుందని తనకు పక్కా సమాచారం అందిందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నుతోందన్నారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని, మైనారిటీల వ్యతిరేక పార్టీ అని నొక్కి వక్కాణించారు. సమైక్యంగా సమగ్రంగా మరి నడపాలి అని అంటే
ఈ దేశంలో ఉన్నటువంటి అంటరాని వాళ్ళ వల్లే సాధ్యం అని తెలుసుకున్నటువంటి మహాత్మా గాంధీ గారు మరి రిజర్వేషన్లకు ఆయనే కర్త కర్మ క్రియ ఆ రోజు చెప్పాడు. నాకు అంబేద్కర్ గారిని గురించి కూడా చెప్పబోతున్నాను ఇప్పుడు. మరి ఆయన మహాత్మా గాంధీ గారు చెప్పారు జవహర్లాల్ నెహ్రూకి ఏమని, ఈ దేశంలో మనం రిజర్వేషన్లు తీసుకురావాలి, ఈ జాతి వివక్షలు పోవాలి, అంటరానితనం పోవాలి, ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు మనం ఇవ్వాలి, ఇచ్చి తీరాలి, ఇది మన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అని చెప్తే జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన చనిపోయిన తర్వాత అంబేద్కర్ను కూడా చైర్మన్ డ్రాఫ్ట్స్ కమిటీ చేయడానికి కారణం కూడా మహాత్మా గాంధీ గారు ఇచ్చిందే. వాళ్ళ ఆటోబయోగ్రఫీలో చదివితే మనకు తెలుస్తుంది. మరి అంబేద్కర్ గారు మరి చైర్మన్ డ్రాఫ్ట్స్ కమిటీ అయినప్పుడు 2 సార్లు రాజీనామా పెట్టాడు. వాళ్ళు అంటుంటారు అంబేద్కర్కి నెహ్రూకి బాగలేదు మధ్య అని. కాదు, వాళ్ళు చాలా బాగుండేవాళ్ళు. ఆయన చేత రాయించినందువల్ల అంబేద్కర్ గారి తెలివితేటలు, జవహర్లాల్ నెహ్రూ గారి స్ఫూర్తి, మహాత్మా గాంధీ గారి ఆలోచన వల్లే ఈ భారతదేశంలో రిజర్వేషన్లు మొదలైనాయి. దళితులకి, గిరిజనులకి. నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయానికి బంగ్లాదేశ్ పరిస్థితులు వస్తాయి, జాగ్రత్త. బంగ్లాదేశ్లో కూడా రిజర్వేషన్ల వల్లనే హసీనా వచ్చి అక్కడి నుంచి ఇల్లు వాకిలి వదిలిపెట్టాడు, వచ్చి కూర్చొనుంది గజియాబాద్లో, ఉత్తరప్రదేశ్లో. ఆ పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారతదేశ ప్రజలను 145 కోట్ల మంది ఉంది. ఈరోజు భారతదేశం మనం అనుకోవచ్చు చాలా బాగుందని, మరి చాలా ఆపదలో ఉంది. ఈ రిజర్వేషన్లు అనేవి నేను సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను. పల్నాడులో వైసీపీ కార్యకర్త నాగరాజు కిడ్నాప్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అంటూ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాగరాజుకు ఏమైనా హాని జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అందరూ చూస్తూ ఉండగానే నడి రోడ్డుపై నాగరాజును కిడ్నాప్ చేశారని, ఆయన కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. కల్పించడంలో ప్రస్తుతం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్య ధోరణితో, వ్యంగ్య ధోరణితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి తన సెక్యూరిటీని తాను ముఖ్యమంత్రిగా దిగిపోయిన రోజున ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి సెక్యూరిటీని కల్పించవలసిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కూడా జరిగింది. దాని మీద ఈరోజు కూడా వాద ప్రతివాదన జరిగాయి. ఇంకా పూర్తి నిర్ణయాలు జరగవలసి ఉన్నది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం మీద సరే అలసత్వం వహించటమో, కక్ష సాధింపు ధోరణితో వారు సెక్యూరిటీని తొలగించాలని ప్రయత్నం చేయటమో చేస్తున్నా చాలా విచిత్రమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఏదో బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఇచ్చామని, Z+ సెక్యూరిటీ ఇచ్చామని, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు క్రిప్టో కరెన్సీలో మంచి లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. క్రిప్టో కరెన్సీలో మంచి లాభాలు వస్తాయని నమ్మించి కొరగాని కార్తీక్, రూపేష్ అనే వ్యక్తులు ₹1,00,000 వసూలు చేసి మోసం చేశారని విజయ్ అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు చిట్టినగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన బాధను వెళ్లబోసుకున్నారు. టెలిగ్రామ్ యాప్లో క్రిప్టో ఇంపల్స్ పేరుతో గ్రూప్ను ఏర్పాటు చేయగా స్నేహితులమని నమ్మి గ్రూప్లో చేరి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు కట్టి మోసపోయామని అన్నారు. 8 నెలలుగా డబ్బులు ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించి కార్తీక్ను, రూపేష్ను నిలదీశామని కానీ స్పందించలేదన్నారు. అంతేకాక అడిగిన వారిని గ్రూప్లో బ్లాక్ చేయటం, అడిగితే డబ్బులు రావని చెబుతున్నారని అన్నారు. సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశామని ఏదో ఒకటి చెప్తున్నారని అన్నారు. గ్రూప్లో నిలదీస్తుంటే ఎందుకు బ్లాక్ చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటాడి మరీ ఇన్వెస్ట్ చేయించి మోసం చేశారని, అసలు ఓనర్ ఎవరో చెప్పాలని నిలదీశారు. నేను కొరకాని రూపేష్ అని, కొరకాని కార్తీక్ అని నాకు 2 ఫ్రెండ్స్ అండి, కాలేజ్ ద్వారా పరిచయం. వీళ్ళు పలానా ప్లాట్ఫామ్ అంటే క్రిప్టో కరెన్సీ యూజ్ చేసుకొని ట్రేడింగ్ అండ్ కాయిన్ లాంచ్ చేస్తున్నాము,
ఆ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత రిటర్న్స్ వస్తాయి, ఇలా అవుతుంది అని చెప్పి నన్ను దగ్గరుండి మొత్తం చూపించి ఆల్రెడీ జరిగినవి కూడా చెప్పి ఇలా ఇన్వెస్ట్ చేయండి, మీకు రిటర్న్స్ అనేవి మేమే చూసుకుంటాము, మేమే ఓనర్స్ కాబట్టి అంతా పూచి మాదే అని చెప్పారండి. దాని అన్నీ చూసుకొని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫ్రెండ్స్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏముండదు కాబట్టి నా నమ్మకం ఇచ్చారు కాబట్టి నేను ఇన్వెస్ట్ చేశానండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏదైతే ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేశానో ఆ ప్లాట్ఫామ్లో మనీ ఇరుక్కుపోయినాయి, అవి బయటికి తీయాలని టైం పట్టిద్ది, ఆర్పిసి ఇష్యూస్ అని చెప్పి ఈ ఇష్యూస్ అని చెప్పి ఇరుక్కుపోయిన కొంచెం సమయం వెయిట్ చేయాలని చెప్పి 2 నెలలు అలాగే దాటుకుంటూ వెళ్ళిపోయారండి. ఇప్పటికి 8 నెలలు ఏంటంటే పెట్టి నాకు దాంట్లోంచి అమౌంట్ అయితే రావట్లేదు. ఫస్ట్ 2 సార్లు విత్డ్రా చేసి చూపించారు, దాని తర్వాత అమౌంట్ అనేది ఇప్పుడు దాకా రూపాయి అనేది వెనక రాలేదు. అది ఏమని అడుగుతుంటే ఆగండి, వెయిట్ చేయండి అని చెప్పి అంటున్నారండి. మిగతాది వీళ్ళు క్రిప్టో ఇంపల్స్ అని చెప్పి ఒక గ్రూప్ ఒకటి టెలిగ్రామ్ ద్వారా రన్ చేస్తున్నారండి. ఆ రన్ చేసే గ్రూప్లో ఎవరైనా కానీ దీని గురించి అడుగుతుంటే వాళ్ళని అకౌంట్ బ్లాక్ చేయడం, డిలీట్ చేయడం, ఆ గ్రూప్లోంచి బయట దోసేయడం చేస్తున్నారండి. ఒకవేళ ఎవరన్నా పెద్ద వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని బయటకు వచ్చి మాట్లాడితే మాత్రం దానికి ప్రూఫ్లు లేవు, అది లేవు, మీరు వెయిట్ చేయాలి, లేదంటే అమౌంట్ పోయినట్టే అన్నట్టు మాట్లాడుతూ ముందుకు తీసుకెళ్తున్నారండి. సార్ నేను ఈ ఇష్యూ ఎందుకు రిజాల్వ్ అవ్వట్లేదని చెప్పి అడుగుతున్నా, ఆ ఇష్యూ రిజాల్వ్ అవ్వడానికి టైం పట్టిద్ది, దానికి సంబంధించిన టీము ఇంకా దాని మీద వర్కౌట్ చేస్తున్నారు అనే ఉందని చెప్పి తీసుకొచ్చి మరి చూపించి మరి పెట్టించారండి. నేను అకౌంట్ ద్వారా చేశాను, క్యాష్ ఇచ్చాను, దానికి కావాల్సిన ప్రూఫ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఏంటంటే ఇది ప్లాట్ఫామ్ రన్ అవ్వట్లేదు కదా, మరి ఏంటి పరిస్థితి అంటే అది సో ఆర్పిసి ఇష్యూస్ అని చెప్పి అంటున్నారండి. అది 1 day 2 daysలో రిజాల్వ్ అయ్యే ఇష్యూ. అది సరే 30 రోజులు పట్టిద్ది అనుకోండి, లేదా 90 రోజులు పట్టింది అనుకోండి. ఇప్పటికి 8 నెలలు అయిందండి. 8దో నెల కదా, 7 నెలలు అయిందండి. ఇప్పుడు దాకా ₹1 అంటే ₹1 బయటికి రాలేదు. దాంట్లో ఎందుకు రావట్లేదు ఏంటి అంటే అది సో ఇష్యూ, దాని మీద టీం రన్ చేస్తున్నారు, టీము రిజాల్వ్ చేయడం ట్రై చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. కానీ ఆ ఎర్రర్ ఏంటనేది చెప్పట్లేదు. ఒక వర్డ్ ఆర్పిసి ఇష్యూ అని చెప్పి మాత్రం అలా ఇంకా ముందుకు వెళ్తుంది, ఇంకా స్టిల్ రన్ అవుతుందండి. వాళ్ళ గ్రూప్లో చెప్పేది ఏంటంటే అండి, ప్యాక్స్ యూనిటర్స్ అని చెప్పి కాయిన్ ఓనర్స్ వాళ్ళే, అది ఇప్పుడు 40x అయింది, మీరు ఇంకా ఇన్వెస్ట్ చేయండి, మీకు ఇంకా ఫ్యూచర్లో అది 100x అవ్వచ్చు అని చెప్పి దాన్ని ఏమంటారు, ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎంకరేజ్ చేస్తున్నారండి, ఇన్ఫ్లుయెన్సింగ్ చేస్తున్నారు. అదేంటి అని చెప్పి అది వాళ్ళకే తెలియాలి, నాకు దాని మీద అంత ఐడియా లేదు. బట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ చేయడానికి ఒకేసారి 10x అయ్యిద్ది, 40x అయ్యిద్ది, 100x అయ్యిద్ది అని చెప్పి అంటారు. కానీ దాంట్లో ఆ గ్రూప్లో ఒకళ్ళు కూడా లబ్ధి పొందిన వాళ్ళు నేనైతే అండి. నేను ఇందులో ఇన్వెస్ట్ చేశాను. ఎప్పుడైతే నాకు ఇలా డిస్కషన్స్ ఇలా జరిగి అతను వచ్చి నాతో మాట్లాడి సేమ్ ఇదే విధానంలో చెప్పాడు, నాకు కూడా ఇలా ఇన్వెస్ట్ చేస్తే ఇలా ఎక్కువ లాభాలు వస్తాయి అని చెప్పి. సో నా దగ్గర కూడా సమ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్గా తీసుకున్నారు. ఏదైతే నేనైతే ఫుల్గా క్యాష్ పరంగానే ఇచ్చాను. నాకు ఇచ్చినట్టు 2 ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఏ అయితే ఎవిడెన్సెస్ ఉన్నాయో అవన్నీ మా లాయర్కి కూడా సబ్మిట్ చేసాము. సో ఫర్దర్ డిస్కషన్ కోసం చూస్తున్నాము. అండ్ ఇందులో మాకు వినిపించే మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ రూపేష్ అనే వ్యక్తి ఆల్రెడీ అబ్రాడ్కి వెళ్ళిపోయాడు అని చెప్పి బాగా వినిపిస్తుంది. మరి అది ఎంతవరకు నిజం ఏంటి అనేది ఇంకా ముందు చూడాలన్నమాట. దీనికోసం ఒకసారి మేము కూడా సైబర్ క్రైమ్ వాళ్ళని అప్రోచ్ అయ్యి అసలు ఏంటి అతను ఉన్నాడా లోకల్లో, లేకపోతే మాకు వచ్చిన రూమర్ అనేది నిజమా కాదా అని తెలుసుకుందామని చెప్పి అప్రోచ్. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదికి వరద పెరుగుతోంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజ్కి వరద భారీగా చేరుతోంది. ఇన్ఫ్లో 2,67,111 క్యూసెక్కులు ఉండగా కాలువలకు 13,991 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నారు. అలాగే 60 గేట్లు 6 అడుగుల మేర, 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 2,53,120 క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను, కృష్ణానది పరివాహిక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కృష్ణానది పరివాహిక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. కొండ ప్రాంత ప్రజలు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర పిలుపునిచ్చారు.
చిట్టినగర్ సొరంగం వద్ద విజయవాడ కమిషనర్ ధ్యాన్ చంద్ర పర్యటించారు. నిన్న సొరంగం వద్ద కొండరాళ్లు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ నిన్న వర్షాలకు చిట్టినగర్ కొండ ప్రాంతంలో కొండరాళ్లు దొర్లి కొన్నిళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని, కానీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. కొండపైన ఇళ్లు ఉన్న వారికి ప్రత్యామ్నాయంగా ఇల్లు కేటాయిస్తామని చెప్పగా వారు నిరాకరించారని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు ఉన్నాయని తెలిపారు. కొండరాళ్లు దొర్లిపడకుండా మెష్ను ఏర్పాటు చేస్తామని వివరించారు. వర్షాకాలం తర్వాత ఈ పనులు చేపడతామని వెల్లడించారు. ఈ మేరకు ఇంజనీరింగ్ సిబ్బందితో మాట్లాడినట్లు తెలియజేశారు. నమస్కారం అండి. నిన్న మార్నింగ్ చిన్నగా ఇక్కడ చిట్టినగర్ ఏరియాలో ఒక చిన్న రాళ్ళు కింద పడడం జరిగింది. దానికి సంబంధించి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. అంటే ఆల్రెడీ హిల్లాక్ ఏరియాలో చాలా హౌసెస్ ఉన్నాయి. కొంచెం వీక్నెస్ అయ్యి వర్షం ఎక్కువ వచ్చిన వల్ల పడిపోయిందని కూడా చెప్పడం జరుగుతుంది మా ఇంజనీర్స్. ఆల్రెడీ ఈ సొరంగం ఇటువైపు అయితే అటు ఇటు లాస్ట్ టైం పెద్ద రాళ్ళు పడిపోయింది కాబట్టి ఒక మెష్ కూడా పెట్టడం జరిగింది. ఆ మెష్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ టైం మనం టెస్ట్ చేస్తున్నాం. బేసికలీ ఇది టైం టెస్టెడ్ స్ట్రాటజీ ఏం కాదు, బట్ ఈ టైం ఎట్లా వర్క్ అవుతుంది, ఎఫెక్ట్గా ఉందా లేదా అనేది ఈ వర్షం అయిపోయిన తర్వాతనే మాకు కూడా తెలుస్తుంది. అవర్ అటువైపు అయితే కొన్ని హౌసెస్ మరీ చాలా పీక్ దాకా వెళ్ళిపోయినాయి కాబట్టి నిన్న ఒక హౌస్ పైన పడిపోయింది అని చెప్పడం జరిగింది. ఎలాంటి లైఫ్ డ్యామేజ్ అయితే ఏం జరగలేదు, చిన్నగా పడిపోయింది. ఇట్లాంటి ఏం చేయాలని దానిపైన కూడా ఒక టీం పెట్టుకొని చూస్తున్నాము. వాస్తవంగా అయితే అక్కడ ఉండడం అయితే కొంచెం ప్రమాదంగానే ఉంది. వాళ్ళకు కూడా నేను ఆఫర్ చేశాను, ఆల్టర్నేట్ ఏమైనా హౌసెస్ ఇస్తే బయట వెళ్ళిపోతారా అని. వాళ్ళు దే ఆర్ నాట్ విల్లింగ్, ఇక్కడే ఉండాలని అనుకుంటున్నారు. బట్ మనకైతే జేఎన్ఎన్యూఆర్ఎం మీద చాలా హౌసెస్ ఉన్నాయి. వాళ్ళ మూవ్మెంట్ అయిపోతే ఎప్పటికీ అది పర్మనెంట్ సొల్యూషన్గా ఉంటుంది. హౌవర్ వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ కూడా మెష్ పెట్టండి అని అడుగుతున్నారు. అది కాస్ట్ ఫ్యాక్టర్స్, ఇంజనీరింగ్ ఫిజిబిలిటీ అన్నీ కూడా చెక్ చేసుకుని. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం మరియు గంపలగూడెం మండలాలు కిడ్నీ బాధితుల ఆవాస కేంద్రాలుగా మారిపోతున్నాయని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ అన్నారు. హనుమాన్పేట దాసరి భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంగా ఏకొండూరు, చీమలపాడు పరిసర ప్రాంతాల గ్రామ గిరిజన తండాలో 300 మందికి పైగా ఏకొండూరు మండలం హనుమాన్ లంక గ్రామంలో గిరిజనులు ప్రాణాలు వదిలారని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. తాము తాగుతున్న మంచినీళ్లే కబలిస్తున్నా ఊరు వదలలేక ఊపిరి వదులుతున్నారని పేర్కొన్నారు. 50 కోట్లతో కృష్ణా జలాలను, త్రాగునీటిని పైప్లైన్ల ద్వారా సరఫరా చేస్తామని చెప్పినా నాటి ప్రభుత్వ వాగ్దానాలు ఆచరణలో నేటికి అమలు కాలేదని విమర్శించారు. ఒక గ్రామంలోనే 44 మంది కిడ్నీ వ్యాధి పీడితులు ఉండటం జరిగింది. మరో ఉద్దానంలాగా మారుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరో ఉద్దానంలా మారకముందే ఏకొండూరు, గంపలగూడెం మండలాల కిడ్నీ బాధితుల ఆరోగ్య పరిరక్షణకు ఆగస్టు 27, 28, 29వ తేదీలలో ఏకొండూరు నుంచి విజయవాడ సబ్ కలెక్టరేట్ వరకు కూడా సిపిఐ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్ర. ఇవాళ పాడెక్కుతున్న ఆరోగ్యం, పాడెక్కుతున్న ప్రజారోగ్యం కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. కృష్ణా జలాలను సరఫరా చేస్తామని చెప్పి ప్రభుత్వాలు అనేక వాగ్దానాలు చేసినాయి. 50 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. కానీ ఈనాటి వరకు కూడా కృష్ణా జలాల సరఫరా అనేటువంటిది జరగటల్లా. తాత్కాలికంగా వాటర్ ట్యాంకుల ద్వారా మాత్రమే సరఫరా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ సరఫరాలో కూడా, సప్లైలో కూడా సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు ఉన్నటువంటి నీటినే వాళ్ళ కిడ్నీ బాధితులు తాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సిపిఐ పోరాట ఫలితంగా ఏకొండూరులో డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డయాలసిస్ సెంటర్లో స్కిల్డ్, నైపుణ్యత కలిగినటువంటి మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా రక్తనాళాల సమస్య ఏర్పడుతుందని డాక్టర్ గుత్తికొండ శ్రీహర్ష తెలిపారు. జాతీయ వ్యాస్కులర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కస్తూరిబాపేటలోని హర్ష వ్యాస్కులర్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరంతో పాటు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పాల్గొన్న వారికి మందులు పంపిణీ చేయడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆసుపత్రి వైద్యులు శ్రీహర్ష గుత్తికొండ వివరించారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా రక్తనాళాల సమస్య ఏర్పడుతుందని, దీనిపై ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో అవగాహన అవసరమన్నారు. ఎక్కువగా షుగర్ ఉన్న వ్యక్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా పూర్తిగా ఆ భాగం మొత్తం కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. 100% షుగర్ పేషెంట్స్ లో
7.5% తమ కాళ్లు పోగొట్టుకున్న సందర్భాలున్నాయని తెలిపారు. షుగర్ వల్లనే ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రతి ఒక్కరిలో అవగాహన ఉండాలని, షుగర్ ఎక్కువైతే రక్తనాళాలు పూర్తిగా పాడే అవకాశాలుంటాయని తెలిపారు. నా పేరు డాక్టర్ జి శ్రీహర్ష, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, హర్ష వాస్కులర్ సెంటర్ చీఫ్ కన్సల్టెంట్. నాతో పాటు డాక్టర్ ప్రఫుల్ గారు మా రేడియాలజిస్ట్, చీఫ్ రేడియాలజిస్ట్ హాస్పిటల్కి. ఈవేళ మిమ్మల్ని అందరినీ కలవటానికి, ఈ మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆగస్ట్ 6 భారతదేశపు వాస్కులర్ డే అని మొత్తం అందరికీ ఒక అవగాహన తీసుకురావడానికి ముందుకు రావడం జరిగింది. ఈ నిదానం అంటే ఈ ఇయర్ థీమ్ ఏంటంటే యాంపుటేషన్ ఫ్రీ వరల్డ్. యాంపుటేషన్ అంటే ఏదైనా వేలు కానీ, కాలు కానీ, కింద భాగానికి కానీ, పైకి భాగం కానీ శాశ్వతంగా తీసివేస్తే దాన్ని యాంపుటేషన్ అంటాం. సో ఈ యాంపుటేషన్ నుంచి అందరు ప్రతి ఒక్కళ్ళకి ప్రపంచంలో కానీ దేశంలో కానీ చాలా తగ్గించడానికి, దాని గురించి అందరికీ అవగాహన తీసుకురావడానికి మా ఈ ప్రయత్నం. యాంపుటేషన్కి వాస్కులర్ సర్జరీకి సంబంధం ఏంటి అని చాలామందికి అనుమానం ఉండొచ్చు. జనరల్గా యాంపుటేషన్కి 100 మందిలో 40% మందికి ఇన్ఫెక్షన్స్ వల్ల, డయాబెటీస్ వల్ల కాళ్ళు పోవటం జరుగుతాయి. అంటే చిన్న పుండుతో మొదలుపెట్టి అది పైకి పాకుతా ఒక వేలు, గోరు, దాని తర్వాత కాలు వరకు పోయే ప్రమాదం దాకా వెళ్తుంది. సగటున స్టాటిస్టిక్స్ చూసుకుంటే కనుక షుగర్ వచ్చి బాధపడుతున్న వాళ్ళల్లో 100 మందిలో 7.5% అంటే సుమారు 10 మంది, 7.5 to 10 మంది దాకా కాళ్ళు పోయే ప్రమాదం భారతదేశంలో అన్ని దేశాల కన్నా చాలా అధికంగా ఉంది. ఇతర కారణాలు ట్రామా అంటే యాక్సిడెంట్ల వల్ల కానివ్వండి, లేకపోతే ఏదన్నా క్యాన్సర్ గడ్డల వల్ల కానివ్వండి, లేదా మేజర్ యాంపుటేషన్స్ లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి చాలా ఉన్నప్పటికీ ఎక్కువ శాతం షుగర్ వల్ల దీనికి సంభవించడం జరుగుతుంది. షుగర్ వల్ల రక్తనాళాలకి ఏంటి సంబంధం అనేది అందరికీ అవగాహన తీసుకురావాలి. షుగర్ అంటే కేవలం కిడ్నీలు, లివర్లు, అది రక్తంలో ఒక వ్యాధి కాదు. మొత్తం రక్తనాళాలన్నిటినీ షుగర్ వ్యాధి వల్ల దాని యొక్క పరిమాణం మార్చుకుని లోపల సన్నబడిపోవటం జరుగుతుంది. దీని గురించి షుగర్తో పాటు రక్త ప్రసరణ ఎలా ఉందో అనే ఎవాల్యుయేషన్ చేయించుకోవడం ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జన్మభూమి 2 త్వరలోనే ప్రారంభించాలని పొలిట్ బ్యూరో నిర్ణయం. కర్ణాటక సీఎంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చ. ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకోవడానికి సహకరించాలని విజ్ఞప్తి చేసిన పవన్ కళ్యాణ్. మంగళగిరిలో కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్, పద్మశాలి సంఘం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని కితాబు. నగరంలో ఘనంగా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర జన్మదిన వేడుకలు, తన జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్న కనకమేడల. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.